పోర్ట్ఫోలియోలు రెడ్లో ఉన్నాయి. యుద్ధ భయాలు మార్కెట్లను వణికిస్తున్నాయి. మరిప్పుడు ఇన్వెస్టర్లేం చేయాలి? చాలామంది వెంటనే ఇదే అనుకుంటారు. కాని ఆగండి, చరిత్ర ఏం చెబుతోందో ఓసారి చూద్దాం. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ దీన్నే వార్ పజిల్ అంటారు. అంటే ఏంటి, ఇది ఎందుకిలా జరుగుతుందో చూద్దాం. అసలు విషయమేంటంటే, మార్కెట్లో యుద్ధానికి భయపడవు, అనిశ్చితికి భయపడతాయి. గొడవ మొదలైతే క్లారిటీ వస్తుంది. సరే, మరి డేటా ఏం చెబుతోంది? గతంలో యుద్ధాలు వచ్చినప్పుడు మన మార్కెట్లు ఎలా స్పందించాయో చూద్దాం. ముందుగా కార్గిల్ యుద్ధం చూడండి. యుద్ధానికి ముందు భయంతో మార్కెట్ పడిపోయింది. కాని యుద్ధం జరుగుతున్నప్పుడు ఏకంగా 41% పెరిగింది. సరే, ఇది ప్లాన్డ్ యుద్ధాలకేనా? అస్సలు కాదు. 2008 ముంబై దాడుల లాంటి సడన్ అటాక్స్ టైంలో కూడా ఇదే జరిగింది. ఆ దాడులు జరిగాక కేవలం 12 నెలల్లోనే మార్కెట్ ఏకంగా 81.9% రిటర్న్స్ ఇచ్చింది. ఇది నిజంగా ఆశ్చర్యకరం. ఎక్కడతో ఆగలేదు. యూరీ బాలాకోట్ దాడుల తర్వాత కూడా చూడండి, ఏడాది తిరిగేసరికి మార్కెట్లు మళ్లీ లాభాల్లోనే ఉన్నాయి. ఇది మన దేశానికే పరిమితం కాదు. గ్లోబల్ షాక్స్ తర్వాత కూడా మార్కెట్లు బలంగా కోలుకున్నాయి. అసలిది ఎలా సాధ్యం? ప్రతిసారీ మార్కెట్ ఎలా బౌన్స్ బ్యాక్ అవుతోంది? దీని వెనక ఉన్న అసలు కారణమేంటో చూద్దాం. దీన్నే స్ట్రక్చరల్ రెసిలియన్స్ అంటారు. అంటే మన ఎకానమీకున్న ఒక సహజమైన బలం అన్నమాట. అంటే మన దేశంలో బలమైన ఇండస్ట్రీస్ ఉన్నాయి, భారీగా డొమెస్టిక్ కన్జంప్షన్ ఉంది. అందుకే కంపెనీలు లాభాల్లోనే కొనసాగుతాయి. అయితే ప్రతి యుద్ధం ఒకేలా ఉండదు కదా. మరి ప్రస్తుత ఇరాన్ సంక్షోభం సంగతేంటి? ముఖ్యంగా ఆయిల్ మీద దాని ఎఫెక్ట్ ఏంటి? కొన్ని సెక్టార్లకు ఇది మంచిది. డిఫెన్స్, ఆయిల్ ప్రొడ్యూసర్లకు లాభం. కానీ ఏవియేషను, పెయింట్స్ లాంటి వాటికి మాత్రం దెబ్బే. సో చరిత్ర నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠమేంటంటే, మార్కెట్లు చాలా రెసిలియంట్గా ఉంటాయి. సరే, ఇవన్నీ బాగున్నాయి. మరి ఒక ఇన్వెస్టర్ ఇప్పుడు ఏం చెయ్యాలి? దీనికోసం 3 గోల్డెన్ రూల్సున్నాయి. మొదటిది, పానిక్ అయి అమ్మేయొద్దు. 2, ఎస్ఐపిలను కంటిన్యూ చెయ్యాలి. 3, పోర్ట్ఫోలియోను డైవర్సిఫై చేసుకోవాలి. చరిత్ర ప్రకారం మార్కెట్ ఖచ్చితంగా కోలుకుంటుంది. అసలు ప్రశ్న ఏంటంటే, అది కోలుకునే వరకు ఓపికగా ఉండే క్రమశిక్షణ ఇన్వెస్టర్లకు ఉందా?